ప్రకృతి ఒడిలో శాంతిని అనుభవించాలనుకుంటే, భక్తి భావంతో మనసు నిండాలనుకుంటే, భక్తి, ప్రకృతి, శాంతి ఈ మూడు కలిసే చోటు మీరు చూస్తున్నారు. నాగ్ నేచర్స్ హబ్. మీ అందరికీ సుస్వాగతం. ఈ విశాలమైన అడవుల మధ్య, ఈ నిశ్శబ్దమైన కొండల మధ్య ఒక శక్తివంతమైన దేవస్థానం వెలిసి ఉంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక శక్తి క్షేత్రం. ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రయాణం మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ జిల్లా మాహూర్ఘట్ శ్రీ రేణుకాదేవి అమ్మవారి శక్తి క్షేత్రానికి మనం వెళ్తున్నాం. అమ్మవారి కృపతో ఈ ప్రయాణం మీ మనసుకు శాంతిని ప్రసాదించాలి. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మాహూర్ఘట్ చేరుకోవాలంటే ముందుగా మన మనసును శుద్ధి చేసుకోవాలి. చుట్టూ దట్టమైన అడవులు, కొండల మధ్య వంకర వంకర రహదారులు, ప్రకృతి అంతా ప్రశాంతంగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆలయానికి చేరుకునేందుకు భక్తులు వందలాది రాతి మెట్లు ఎక్కుతారు. ప్రతి మెట్టు ఒక భక్తిభావం, ఒక ప్రార్థన, ఒక సంకల్పం. ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే శరీరం అలిసినా మనసుకు మాత్రం అపూర్వమైన ఆనందం కలుగుతుంది. మా ఊర్ ఒక చిన్న గ్రామం కాదు, ఇది ఒక పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం ఇదే రేణుకాదేవి అమ్మవారి జన్మస్థలం. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మస్థలంగాను ఈ మాహూర్ ప్రసిద్ధి చెందింది. వేల సంవత్సరాలుగా సాధువులు, ఋషులు, భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ వస్తున్నారు. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక శక్తి మన మనస్సును ఆవరిస్తుంది. రేణుకాదేవి అమ్మవారు ఒక సాధారణ దేవత కాదు. ఆమె మహాతపస్వి అయిన జమదగ్ని మహర్షి భార్య. ఆమె కుమారుడే శ్రీ పరశురాముడు, విష్ణు అవతారాల్లో ఒకరు. రేణుకాదేవి ప్రతివత ధర్మానికి ప్రతీకగా పురాణాల్లో చెప్పబడుతుంది. పురాణ కథనం ప్రకారం ఒక పురాణ సంఘటనలో దేవి శరీర భాగాలు భూమిపై పడినప్పుడు ఈ మాహూరు ప్రాంతంలో ఆమె శిరస్సు పడిందని స్థానిక సాంప్రదాయం చెబుతుంది. అందువల్లే ఈ మాహూర్ శక్తి క్షేత్రంగా మారింది. రేణుకాదేవి ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు రాతితో నిర్మించిన పురాతన మెట్లను ఎక్కాలి. ఈ మెట్లు వేల సంవత్సరాలుగా లక్షలాది భక్తుల పాదస్పర్శతో పవిత్రమయ్యాయి. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక ఆశ. శరీరం అలసినా మనసు మాత్రం అమ్మవారి దర్శనానికి సిద్ధమవుతుంది. పురావస్తు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న శిలలు నిర్మాణ శైలి అత్యంత ప్రాచీన కాలానికి చెందినవిగా భావిస్తారు. కొన్ని శిల్పాలు, రాతి నిర్మాణాలు 8వ, 10వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా చెప్పబడుతున్నాయి. ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాక ఒక చారిత్రక వారసత్వ క్షేత్రం. ఇక్కడి నిర్మాణ శైలి పూర్వకాల రాజవంశాల కాలానికి చెందిందని చరిత్రకారులు చెబుతారు. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాలానికి తెలియజేసే ఒక సజీవ సాక్ష్యం.
ఈ ఆలయం సహజంగా కొండపై నిర్మించబడింది. రాతితో నిర్మించిన గర్భగుడి ప్రాచీన భారతీయ శిల్పకళకు నిదర్శనం. ఈ రేణుకాదేవి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ శ్రీ పరశురామ మందిరం ధర్మానికి ప్రతీకకు నిలిచిన పవిత్ర స్థలం. మహర్షి జమదగ్ని కుమారుడైన పరశురాముడు విష్ణువు అవతారంగా లోకాహితానికి సేవ చేసిన మహానుభావుడు. తల్లి రేణుకాదేవిపై అపారమైన భక్తితో ఆమె అనుగ్రహంతో ధర్మాన్ని స్థాపించిన వీరుడిగా పురాణాల్లో వర్ణించబడతాడు. ఈ మందిరాన్ని దర్శించిన భక్తులు ధైర్యం, న్యాయం మరియు ఆత్మబలాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. ఈ శ్రీ పరశురామ మందిరం భక్తుల మనసులకు శాంతి మరియు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుంది. పురాణ కథనాలు మరియు భక్తుల విశ్వాసాల ప్రకారం ఈ మాహూర్ ఘాట్లో శ్రీ రేణుకాదేవి ఆలయం ఒక మహత్తరమైన శక్తి క్షేత్రంగా భావించబడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తల్లి సన్నిధిలో మనసును పూర్తిగా అర్పిస్తారు. ఇది నమ్మకాల స్థలం, అనుభూతుల క్షేత్రం. నవరాత్రి పండుగల సమయాల్లో మాహూర్ ఘాట్ భక్తులతో కిటకిటలాడుతుంది. విజయదశమి రోజున లక్షలాది భక్తులు రేణుకాదేవిని దర్శించుకుంటారు. ఈ రోజుల్లో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక సముద్రంగా మారిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తారు. కొంతమంది ప్రార్థనలతో, కొంతమంది కృతజ్ఞతతో, మరికొంతమంది కేవలం అమ్మవారి దర్శనం కోసమే. అమ్మవారి సన్నిధిలో మాటలు అవసరం ఉండవు, మౌనమే ఒక ప్రార్థనగా మారుతుంది. ఈ మాహూర్ క్షేత్రం గురించి ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. వాటిని మరో ప్రత్యేక వీడియోలో మీతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఛానల్ను ఫాలో అవుతూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి ఉండండి. గర్భగుడిలో అమ్మవారి దర్శనం మన కళ్ళతో మాత్రమే కాదు, మన మనసుతో చేసుకోవాలి. గర్భగుడిలో నిలబడి కళ్ళు మూసుకుంటే మనసులోని భారమంతా అమ్మవారి వద్ద వదిలేసినట్టుగా ఉంటుంది. అతి వైభవం లేదు, అతి అలంకారాలు లేవు, కానీ అమ్మవారి శక్తి మాత్రం అమోఘం. ఈ ప్రయాణం మనకు ఒకటి చెబుతుంది: అమ్మవారు మనకు ఏదైనా ఇవ్వడానికే కాదు, మనలో ఉన్న భయాన్ని తీసేయడానికి కూడా ఉంటారు. ఈ మాహూర్ ఘాట్ శ్రీ రేణుకాదేవి అమ్మవారి ఆలయం మనస్సుకు శాంతిని ఇచ్చే ఒక పవిత్ర స్థలం. మీరు కూడా ఎప్పుడైనా ప్రకృతి ఒడిలో భక్తిభావంతో ఒక నిశ్శబ్దమైన అనుభూతిని కోరుకుంటే ఒక్కసారి ఈ అమ్మవారి సన్నిధిని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక ఆధ్యాత్మిక ప్రయాణంతో త్వరలో కలుద్దాం. జై రేణుకాదేవి మాతా.